అందరికీ నమస్తే అండి. నేను మీ భారతిని. వెల్కమ్ టు మై ఛానల్. కొత్త అప్డేషన్తో మీ ముందు వచ్చాను. ముందుగా శ్రీ శ్రీ అనంతకృష్ణమాచార్య గురువు గారికి పాద నమస్కారాలతో ఈ వీడియోని నేను సమర్పిస్తున్నాను. లా ఆఫ్ అట్రాక్షన్ మరియు మనీ మంత్ర శిక్షణ అయిపోకులైన శ్రీ శ్రీ అనంతకృష్ణమాచార్య గురువు గారు మే 6/5/2025 స్వర్గస్థులయ్యారు. ఈనాటికి 6/5/2025 ఒక నెల అయితే అయింది. ఈ సందర్భంగా అతనికి శ్రద్ధాంజలి కట్టిస్తూ ఈ వీడియోని నేను సమర్పిస్తున్నాను. మామూలుగా గురుగారు చనిపోయిన తర్వాత చాలామంది అతని దైవ స్వరూపంగా భావిస్తుంటే మరికొంతమంది అతన్ని విమర్శలకు గురి చేస్తున్నారు. కానీ విమర్శించే వాళ్ళకి, దైవంగా చూసే వాళ్ళకి నేను ఈ వీడియోని సమర్పిస్తున్నాను. వీడియో చివరి వరకు చూసి మీ విచక్షణకి నేను వదిలేస్తున్నాను. మీరే డెసిషన్ తీసుకోండి. కాకపోతే గురువుగారి యొక్క క్లాస్ తీసుకున్న తర్వాత నేను అందులో ఉండే సూత్రాలని నేను ఎలా ఆస్వాదించుకున్నాను, నా పర్సనాలిటీ డెవలప్మెంట్ నేను ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకునేదాన్ని మీకు నేను తెలియజేస్తాను. నేను ఎన్ని కోట్లు సాధించాను, నాకు కావాల్సింది నేను సక్సెస్ అయ్యానా, ఫెయిల్యూర్ అయ్యానా అనే దానికంటే కూడా నేను మనిషిగా సంతోషంగా పరిపూర్ణత్వాన్ని పొందిన జ్ఞానాన్ని పొందానని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. గురువుగారు చెప్పిన టెక్నిక్స్లో మీరు ఏదైనా ఒక క్లాస్కి వెళ్ళినప్పుడు అతనిలో గురువు అంటే గురువే అండి. అతని ఆ జ్ఞానం ప్రబోధించినప్పుడు ఆ జ్ఞానంలో ఉండే విషయ సంగ్రహాన్ని మీరు గ్రహించుకొని అది మీరు ప్రాక్టీస్లో పెట్టాలి. ప్రాక్టీస్లో పెట్టి ఇంప్రూవ్మెంట్ అవ్వడం లేకపోవడం అనేది మీ విచక్షణ బట్టి ఉంటుంది. నేను ఈరోజు ఒక గొప్ప విషయంతో ముందు వచ్చానండి. ముందుగా నేను ఒక విషయం చెప్తాను చూడండి. మన భగవద్గీతలో ఏం చెప్పారంటే పునర్విమరణం పునర్విచరణం, మనిషి చిరిగిన పాత బట్టలను ఎలా అయితే విడిచిపెట్టి కొత్త వస్త్రాలను ధరిస్తారో అదేవిధంగా మనిషి పుట్టుక మరణం అనేది సహజం. కానీ ఈ నిండు నూరేళ్ల జీవితంలో ఎన్నో అవరోధాలు, ఎన్నో ఆటంకాలు, జీవితం పట్ల వైరాగ్య భావాలు, అన్ని ప్రాణుల కంటే, సృష్టిలో కంటే కూడా మనిషి జీవితం అనేది అపారమైనది. ఎన్నో పుణ్యకార్యాలు చేస్తే కానీ ఈ మనిషి జీవితం అనేది ఉండదు. కానీ ఈ అద్భుతమైన జీవితంలో మనిషి మనుగడ అనేది ఎలా సాగుతుంది, ఎంత సంతోషకరంగా సాగింది, ఈ మనిషి జీవన ప్రమాణంలో ఎంత పరిపూర్ణతను, పరిపక్వతను అతను గ్రహించి ఎంతమంది ఆనందకరంగా జీవితాన్ని జీవించి మరణించారనేది ప్రశ్నార్థకం. మన ఇతిహాసాలు, పురాణాలు కానీ గురుచరిత్ర పారాయణాలలో కూడా ఎంతో విషయాల్ని మహా ఋషులందరూ కూడా మనిషి పరిపూర్ణంగా, నిండుగా, సంతోషంగా, ఆనందకరంగా జీవించడానికి విషయ పరిజ్ఞానాన్ని ఆ పుస్తక రూపంలో మనకు అందించారు. కానీ మహా ఋషులు, జ్ఞానులు వాటిన్నిటిని కూడా ఎంతవరకు అవగాహన చేసుకుని, అవపాసన పోసుకొని పరిపూర్ణత్వాన్ని పొందారు, వాళ్ళు ఎంతవరకు మనకు ఆ జ్ఞానాన్ని అందించారనేది ప్రశ్నార్థకం. అయితే శ్రీ శ్రీ అనంతకృష్ణ గురువు గారు చెప్పిన ప్రబోధం వల్ల, సూక్ష్మంలో మోక్షం వల్ల మనం ఈజీగా ఆ టెక్నిక్స్ని ఆస్వాదించుకొని చాలామంది కూడా ఎంతో విజయాలు పొందింది. లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. చాలామంది అన్ని డబ్బు, సంపద, తర్వాత ఆరోగ్యం ఉన్నా కానీ ఒక నెగిటివ్ వైబ్రేషన్తో ఒక డిప్రెషన్లోకి వెళ్ళి, మంచి జ్ఞానంలో ఉండేవాళ్ళు కూడా డిప్రెషన్లోకి వెళ్ళి మరణం చివరి వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి తర్వాత వాళ్ళ లైఫ్ ఆఫ్ స్టైల్ని చేంజ్ చేసుకొని ఎంతో హ్యాపీగా ఉండి సక్సెస్ఫుల్ అయిన స్టోరీస్ కూడా ఉన్నాయి. ఎంతోమంది అప్పులు బాధలు పడి తర్వాత ఈ గురువుగారి యొక్క వీడియోస్ ద్వారా వాళ్ళందరూ కూడా కంబ్యాక్ అయ్యి ధైర్యంతో ఎంతవరకు ముందుకెళ్లారనేది కూడా చాలా లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ విధంగా మనిషి ఏం సాధించకపోయినా కానీ స్టైల్ ఆఫ్ పర్సనాలిటీ, లైఫ్ స్టైల్ అనే దాన్ని చేంజ్ చేసుకున్నారు. తర్వాత యాటిట్యూడ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అనే దాన్ని వ్యక్తిత్వ వికాసంతో కూడిన మంచి జీవన శైలి విధానాలు అనేది కూడా చాలామందిలో కూడా మార్పు అనేది వచ్చింది. మొట్టమొదట చాలామంది విమర్శిస్తున్నారు కదా, ఆ విమర్శించే వాళ్ళకి నేను ఒకటి చెప్తున్నాను. ఏ మనిషిని కూడా ఎప్పుడు కూడా సులభంగా జడ్జ్ చేసేయకూడదండి. దాంట్లో ఉండే విషయ సంగ్రహాన్ని తెలుసుకొని మళ్ళీ వాళ్ళ గురించి చెప్పాలని చెప్తున్నాను. చాలా ఈజీగా వీడియోస్ ఇలా పెట్టేస్తూ ఉన్నారు. కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒకసారి దాని గురించి ఆలోచించండి. మామూలుగా గురువుగారు ఏం చెప్పారంటే, ఫస్ట్ అతని క్లాస్లో ఉండేది ఏం చెప్పారంటే, మీరు అతని క్లాస్లో ఫస్ట్ ముఖ్యమైన ప్రాధాన్యమైన విషయం ఏమంటే నెగిటివిటీని వదిలేయండి అని అన్నారు. ఈవెన్ భగవద్గీతలో కూడా అదే కదండి చెప్పింది, యద్భావం తద్భవతి. కాబట్టి ఎప్పుడు మీరు కూడా సద్భావంతో, సత్ప్రవర్తనమైన ఆలోచనలతో ఉండండి అన్నారు.
ఇదే ఈవెన్ మనము గురుచరిత్ర పారాయణను తీసుకున్నా కానీ సమస్త గురు సాయిబాబా కూడా అదేగా చెప్పారు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడడము, నెగిటివ్గా మాట్లాడడం అనేది ఒక మురికి కాలంలో పంది మలమూత్రాలు విసర్జించి మలమూత్రాలను ఎలాగైతే స్వీకరిస్తూ తన నాలుకను అపవిత్రం చేసుకుందో అదేవిధంగా మీ నాలుక అపవిత్రం అవుతుంది, మీ కర్మ ఇంక్రీజ్ అవుతుందని సచ్చరిత సాయిబాబా గురు చరిత్ర సాయిబాబా జీవిత చరిత్రలో స్వయాన సాయిబాబా గారే చెప్పారు. కానీ అవి ఆ పుస్తకాలు ఎన్ని చదివినా కానీ కొంతమంది దాన్ని అవగాహన చేసుకోలేరు. కానీ గురువుగారు చెప్పిన ఈ టెక్నిక్స్ వల్ల ఆ చిన్న ఒక సూక్ష్మంలో మోక్షంలాగా అతను చెప్పిన ఆ టెక్నిక్ వల్ల మనం ఈజీగా నెగిటివిటీని అనేది చాలామంది మాట్లాడడం మానేశారు. ఆ నెగిటివిటీ మాట్లాడడం వల్ల మన సబ్కాన్షియస్ మైండ్లో ఎలా ఫీడ్ అవుతుంది, తిరిగి మనల్ని ఎలా రిఫ్లెక్ట్ చేస్తుంది అనే దాన్ని గురువుగారి క్లాస్లో ఆ టెక్నిక్స్ వల్ల తెలుస్తుంది. నెగిటివిటీని పోగొట్టద్దు, నెగిటివిటీని అనేది చేయొద్దన్నారు. సెకండ్, ధ్యానం గురించి బాగా నేర్పించారండి. ఇంతకుముందు నేను చాలా యోగా క్లాసెస్ కానీ వేరే వేరే గురువుల దగ్గర కూడా ధ్యానం అనేది నేర్చుకున్నాను. అది ఎంతవరకు అయిందంటే నాకు కొంచెం మెంటల్ పీస్ అనేది అనిపించింది. కానీ గురువుగారు చెప్పిన ధ్యానం అనేది అద్భుతంగా నాకు అనిపించింది. మనకి గంటలు గంటలుగా హఠయోగా అని ఇంకేదో యోగాలో చేపించే ఆ ధ్యానాల వల్ల మనకి ఎంతవరకు ప్రయోజకరత్వం అనేది మనకు తెలియదు. కానీ గురువుగారు చెప్పిన ఈ టెక్నిక్స్ వల్ల 20 మినిట్స్ మనం ఏకాగ్రతతో ఈ ధ్యానం అనేది నేర్చుకోవడం వల్ల బహిర్గతంగా ప్రాపంచిక విషయాల్లో ఉండి వాళ్ళ ద్వారా మనకు కావాల్సిన సొల్యూషన్ని, మనకు కావాల్సిన సమస్యకు పరిష్కారాన్ని ఎత్తుకోకుండా మన అంతర్గతంగా మన అంతర్లీనంలో మనలో మనకి ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్కి మనకే సమాధానం చెప్పే విధంగా ఆ టెక్నిక్స్ అనేవి ఉన్నాయి. ఈ ధ్యానం చేయడం వల్ల మనిషికి ఎట్లాంటి ఉపయోగాలు అనేవి గురువుగారు ఆ క్లాస్ ద్వారా మనం నేర్చుకున్నాం. ఈ ధ్యానం 20 మినిట్స్ ధ్యానం అనేది చాలా పీస్ఫుల్నెస్ అనేది వస్తుంది. ఈజీ మెథడ్లో చాలా ఈజీగా కూర్చొని ఏకాగ్రత చేసేలాగా గురువుగారు చెప్పారు. మనిషి జన్మ అనేది అపరూపమైన జన్మ. ఈ జన్మ యొక్క సార్థకత మనలో మనం తెలుసుకోవడానికి, మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన అంతర్గతంలోనే మన ఇంటర్నల్గా మనతో మనం ప్రయాణం చేసి దాని సొల్యూషన్ కూడా మనమే ఎత్తుకునే ఒక టెక్నిక్స్ అనేది గురువుగారు చెప్పారు. ఇందులో తప్పేముందండి? ఇందులో అసత్యాలు మార్గాలు ఏమున్నాయి? మూడోది ఏమంటే మనిషి పొద్దు నుంచి సాయంత్రం వరకు మనకి జీవన ప్రమాణంలో అతి ముఖ్యమైనది డబ్బు పొద్దునుంచి సాయంత్రం వరకు మన నిత్యావసరాలు తీరుస్తూ మనతో సావాసం చేస్తూ ఉండేది. అంటే మనకి సంతోషాన్ని, ఆప్యాయతని, బంధువర్గాన్ని, జన్మజన్మలు కూడా పుణ్యకార్యాలన్నీ కూడా మరియు భగవంతుని సేవ చేయడానికి కూడా అతన్ని బాగా అలంకరించుకోవడానికి కానీ సమస్తం ఈ సృష్టిలో సమస్తం ఎక్కువగా ఒక క్రియలు అనేవి దేని ద్వారా జరుగుతాయంటే ఒక డబ్బు వల్లే జరుగుతాయి. కాబట్టి ఆ డబ్బు మీద మీరు ఫోకస్ పెట్టమని చెప్పారు. అది తప్పు లేదు. అది గురుగారు చెప్పింది నిజమే కదండి, వాస్తవమే కదా. కాబట్టి ఇతర విషయాల కంటే కూడా ఇతర విషయాలన్నీ కూడా మన కడుపు నింపవు. కాబట్టి ఈ డబ్బును సంపాదించండి. డబ్బును సంపాదించే మార్గాన్ని అన్వేషించి మీరు ఎక్కువ ప్రాఫిట్స్ పొందండి. ఆ ప్రాఫిట్స్ వల్ల మీరు మీ కుటుంబం బాగుంటుంది. అట్లా సమాజ సేవ కూడా చేయొచ్చని చెప్పారు. ఆ డబ్బుని సంపాదించే మార్గాల్లో గురువుగారు కొన్ని టెక్నిక్స్ చెప్పారు. అదేంటంటే చదవడము, రాయడము కంపల్సరిగా చేయండి పొద్దున సాయంత్రం అని చెప్పారు. దీని అభ్యర్థం ఏమంటే చాలామంది విమర్శకులు ఏం చేస్తారు, యూనివర్స్ అంటే డబ్బులు వచ్చి పడిపోతాయి, చదవడం రాయడం వల్ల ఇంట్లో కూర్చొని రాయడం చదవడం వల్ల డబ్బులు వచ్చి పడిపోతున్నాయని వీడియోలో క్లాస్లో ఈజీగా ఒక కామెంట్ అయితే వదిలేస్తున్నారు. అది రాంగ్ అండి. దాని ఉద్దేశం ఏమంటే చదవడం రాయడం వల్ల ఏమవుతుందంటే మనం చిన్నప్పుడు మన ఏకాగ్రతతో ఏదైతే మనం ఆలోచిస్తూ చేస్తామో దానికి కార్యరూపం అనేది మనకి తొందరగా రిజల్ట్స్ అనేది వెంటనే మనకి కార్యరూపంలో జరుగుతుంది. చిన్నప్పుడు మనకి గురువులు పలక బల్పం పట్టి అక్షరాభ్యాసం చేయించి నోట్బుక్లో పెన్నుతో హోంవర్క్లని పదే రాయిస్తూ అభ్యాసం అనేది చేస్తూ ఉంటారు. అలా మనం అభ్యాసం చేయడం వల్ల చేతివేళ్లతో మన నర్వస్ అన్నీ కూడా ఏకాగ్రతతో ఫోకస్తో మనం ఆలోచించే ఆలోచన, మనం ఏకాగ్రతతో రాసే రాత అవంతా కూడా మన సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయ్యి మనకి అట్లే మనం ఏదైనా పని చేసినప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ ఫాస్ట్గా అది పని అయ్యేలాగా చేస్తుంది. ఇది ఎగ్జాంపుల్ ప్రాక్టికల్గా నేను చెప్తాను చూడండి. మనకి 100 ఇయర్స్ అయినా కానీ ఒక పెన్ను ఒక పేపర్ ఇచ్చినప్పుడు ఎప్పుడో 6 సంవత్సరంలో మనం నేర్చుకున్న అక్షర వ్యాసాలన్నీ కూడా అప్పుడు గుర్తొస్తాయి. దీనికి ఎగ్జాంపుల్ అదే. కాబట్టి గురువుగారు ఏం చెప్పారంటే మనం మనీని ప్రేమిస్తూ మనీ మీద జాస్తి పెట్టినప్పుడు మనకి భగవద్గీతలోనే చెప్పారు కదా, యద్భావం తద్భవతి అని. అదేవిధంగా అతను
డబ్బు 90% డబ్బు ద్వారా క్రియలు జరుగుతాయి కాబట్టి ఆ డబ్బును మీరు సంపాదించుకొని డబ్బు మీద ఫోకస్ పెట్టండి. డబ్బు మీద ఎందుకు ఫోకస్ పెట్టారంటే డబ్బుకు ఒక అపారమైన అనంతమైన శక్తి ఉంటుంది. పాజిటివ్‌నెస్ ఎక్కువనమాట. ఆ పాజిటివ్‌నెస్ ఎక్కువగా ఉండే సబ్జెక్ట్ మీద మీరు ఫోకస్ పెట్టినామంటే మనలో ఉండే నెగటివిటీ అంతా పోయి మనం సంతోషంగా, హ్యాపీగా మనిషి అనేది వాళ్ళు జీవిస్తారు కాబట్టి ఇతర విషయాలన్నీ కూడా నెగెటివ్ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. వాటికి అంత పవర్ ఉండదు. కానీ మనీకి సంబంధించిన విషయాల మీద మనం ఫోకస్ పెట్టి దాన్ని తదేకంగా మనం ఆలోచిస్తూ ఉంటే మన ఎనర్జీ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి మీరు మీ కుటుంబ సభ్యులు మీరు మళ్ళీ సమాజం కూడా బాగుండడానికి ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా వయసుతో సంబంధం లేకుండా మనీ ఎలా సంపాదించాలి, ఈజీగా ఎలా సంపాదించాలనే టెక్నిక్స్ని గురువుగారు మనకు అందించారు. ఆ టెక్నిక్స్లో కొన్ని పవర్ఫుల్ అయిన మనీ అఫర్మేషన్ చెప్పారు. ఆ మనీ అఫర్మేషన్ని ప్రతిరోజు మనం రాయడము, చదవడము, పొద్దున చదవడం చేయాలి. చేయడం వల్ల మనకి ఏకాగ్రత కుదురుతుంది. చాలామంది విమర్శకులు ఏమంటారు, ఇంట్లో కూర్చొని ఇలా రాయడం వల్ల డబ్బులు వచ్చేస్తాయంట, అవంతా ట్రాష్, వెళ్ళి వాళ్ళు నమ్మొద్దు అని అన్నారు. ఆ ఉద్దేశం కాదు. అలా ఫోకస్ పెట్టడం వల్ల మనం వెనకాల డబ్బులు సంపాదించడానికి కావాల్సిన అవుట్ సోర్సెస్ అంతా కూడా అరేంజ్ చేసుకొని మన హార్డ్ వర్క్ చేస్తూ ప్రాక్టికల్గా మనం దానికి కావాల్సినవి ఒక ఇల్లు కట్టడానికి ఇటుకరాళ్ళు, సిమెంట్ ఎలా అవసరమవుతాయో అవన్నీ సమకూర్చుకొని మళ్ళీ ఇంట్లో కూర్చొని నా పని తొందరగా అయిపోతుంది, నా పని ఈజీగా అయిపోతుంది, ఈరోజు అందరూ అన్ని విధాలు సహకరిస్తారు, అంతా మంచి జరుగుతుంది అని ఒక సద్భావంతో కూడిన మంచి మాటలు కూడా మీరు మీ మైండ్లో క్రియేట్ చేసుకోండి అని గురువు గారి ఉద్దేశం అనమాట. ఇది తెలియకుండా చాలామంది అందరూ విమర్శించేస్తున్నారు. ఇంట్లో కూర్చుంటే డబ్బులు అంతా వస్తాయంట, గురువు గారు అంత ట్రాష్ అని అలా చెప్తున్నారు. అలా కాదండి. ఆ చెప్పిన విషయంలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, దాన్ని ఆ విషయ సంగ్రహాన్ని మనం ఎలా తీసుకోవాలనేది మీరు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ నేను ధ్యానము, నెగిటివిటీ ధ్యానము, తర్వాత అఫర్మేషన్ ఎలా రాయాలో చెప్పారు కదండి. తర్వాత భార్యాభర్తలను కూడా బాగా చూసుకోమని ఆ క్లాస్లో చెప్తారు. ఎందుకంటే భార్యాభర్తలను కూడా నెలకు ఒకసారి మంచి రెస్టారెంట్కి తీసుకుపోయి మంచి ఆహారాన్ని పెట్టమని చెప్పారు, సంతోషంగా ఉంచమని చెప్పారు. ఈవెన్ భగవద్గీతలో కూడా మనకు అదే కదని చెప్తారు. కట్టుకున్న నీ ధర్మం ఏంటి, నీ భార్యని, నీ పిల్లల్ని సక్రమంగా పోషించమని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవంతుడు కూడా మనకు అదే కదా చెప్పేది. అదే విషయాన్ని గురువు గారు అతని క్లాసులో చెప్పారు. ఇందులో ట్రాష్ ఏముందండి, ఇందులో అసత్యాలు ఏముంది, లేకపోతే లేదో అపోహలు ఏమున్నాయి, ఏమీ లేదు. అది మళ్ళీ గురువుగారు ఏం చెప్పారంటే మీరు సంపాదించిన దాంట్లో 10% దాన ధర్మాలు చేయమని చెప్పారు. ఈవెన్ భగవద్గీత అయినా ఇతిహాసాలైనా కానీ అందులో ఏం చెప్పారు, దాన ధర్మాలు చేయండి, సమాజ సేవ కూడా మీ బాధ్యత అని చెప్పారు. అవునా కాదా? ఈవెన్ రీసెంట్గా కూడా గరికపాటి గౌరవ ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. మీరు లండన్లో, ఫారిన్లో కూడా చదువుకొని ఎన్నో లక్షలు సంపాదించినా కానీ చెట్టులాగా ఇతరులకు నీడిచ్చేలాగా మీ సంపాదన ఉండాలి అని చెప్పారు. ఒక వృక్షం పెద్దదైనప్పుడు ఎంతోమంది పక్షులు వాళ్తూ ఉంటాయి, ఎంతోమందికి ఎండాకాలంలో వాటి కింద సేవ్ చేయడానికి నీడ అనేది ఇస్తారు. అలా మనం సంపాదించిన డబ్బు, సంపద, ఐశ్వర్యంలో మన కుటుంబానికి కాకుండా సమాజానికి కూడా 10 మందికి నీడనిచ్చేలాగా, 10 మందికి ఉపయోగపడేలాగా సేవా దృక్పథంతో చేయమన్నారు. అది గురువుగారు ఈ క్లాస్లో ఏం చెప్పారంటే మీరు సంపాదించిన దాంట్లో కేవలం 10% మాత్రమే ఇవ్వండి అని చెప్పారు. అందుకు మించి ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నారు. అంతే కదండి. మన ఇతిహాసాల పురాణాలు తీసుకుంటే వామన్ అధిక మోతాదులో దాన ధర్మాలు చేసి ఎక్కువ కష్టపాలైన వాళ్ళ చరిత్రలన్నీ కూడా అందులో ఉదాహరణగా చెప్పారు. వామనాచార్యుడు భూమిని అడగడం వల్ల వామనుడు 3 అడుగులు భూమి అడగడం వల్ల ఆ రాజు అతప్పడానికి వెళ్ళాడు, సత్య హరిశ్చంద్రుడు కాటికి వెళ్ళాడు. ఇవన్నీ చరిత్రలు ఉన్నాయి. కాబట్టి మీకు వచ్చిన లాభాల్లో, శాలరీలో కానీ ఏదైనా కానీ 10% ఇవ్వమని చెప్పారు. ఇది భగవద్గీతలో చెప్పిందే కాదండి. ఇందులో అపోహాలు ఏమున్నాయి, ఏమి లేదు. మనం దాన్ని బట్టి మీరు గురుగారు చెప్పిన క్లాసులో ఎంతవరకు పాజిటివ్నెస్ అనేది మీ విచక్షణకి నేను వదిలేస్తున్నాను, మీరే గ్రహించండి. నెక్స్ట్ గురుగారు ఏం చెప్పారంటే వేరే వాళ్ళ గురించిలో మీరు ఇంటర్ఫియర్ అవ్వద్దండి, మీ గురించి మాత్రమే మీరు ఫోకస్ పెట్టండి అని చెప్పారు. మళ్ళీ వేరే వాళ్ళని కూడా, మీ నీడని కూడా మీరు నమ్మొద్దండి, చుట్టుపక్కల నైబర్స్తో కూడా అధిక ప్రసంగం చేయొద్దండి, మీ మీద మీరు ఫోకస్ పెట్టి 90% డబ్బు ద్వారా క్రియలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ డబ్బు ఎలా సంపాదించాలో దాని మీద మీరు ఫోకస్ పెట్టండి. ఎందుకంటే మనిషి సమస్త మన యుగాలు తరతరాలు మారే కొద్దికి మనలో ఉండే ఎనర్జీ లెవెల్స్ అంతా మనం తినే తిండి,
తీసుకునే ఆహారం అంతా ఎనర్జీ లెవెల్స్ అంతా డిక్రీజ్ అయిపోయి నెగిటివ్ వైబ్రేషన్ ఎక్కువైపోయి మనకేమంటే బతకాలన్న ఈ అద్భుతమైన మానవ జీవితం ఎలా ఆనందంగా బతకాలన్న విషయాన్ని కూడా వదిలేసి అంతా చనిపోవాలి ఏదో బతికా అంటారు. అందువల్ల ఈ డబ్బుకి చాలా శక్తివంతమైన ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఆ ఎనర్జీ లెవెల్స్, ఈ శక్తివంతమైన ఎనర్జీ లెవెల్స్ అయిన డబ్బు మీద ఫోకస్ పెట్టడం వల్ల మనలో నెగిటివిటీని కాస్త తొలగించుకుంటాము. సెకండ్ పర్పస్ వచ్చి డబ్బులు సంపాదించుకోవడం వల్ల మనం ఎవరి మీద డిపెండ్ కాకుండా మన సంతోషంగా ఆనందంగా ఈ సృష్టిలో ఏదైనా కానీ కొనగలిగే శక్తి అనేది డబ్బుకు ఉంటుంది. కాబట్టి ఆ డబ్బుని సంపాదించేదానికి ఫోకస్ పెట్టండి. వయసుతో సంబంధం లేకుండా ఇంట్లో కూర్చొని కూడా ఈజీగా మనీ సోర్సెస్ అనే దాన్ని మనము ఒకసారి ఫోకస్ పెడితే ఈజీగా మనకి ఆపర్చునిటీస్ వస్తాయనేసి గురువుగారు చెప్పారు. అది ఆ విషయాల్లోని సంగ్రహాన్ని తెలుసుకోకుండా చాలామంది విమర్శకులు ఇంట్లో కూర్చుంటే రాసుకుంటే డబ్బులు వచ్చేస్తాయంట, ఈజీగా డబ్బులు వచ్చేస్తాయంట, బిర్యానీ ఆకుల మీద రాస్తే వచ్చేస్తాయంట అని చాలామంది విమర్శకులు వీడియోలో అయితే వదిలేస్తున్నారు. దాని కాన్సెప్ట్ ఏంటంటే, బిర్యానీ ఆకు కానీ వీటన్నిటిలో కూడా కాన్సెప్ట్ ఏంటంటే, ఈ సమస్త సృష్టిలో చెట్లకి, సమస్త జీవజల రాశులకి అన్నిటికి కూడా చాలా ఎనర్జీ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మనం అన్నీ కూడా బాగా చేసి మన ఎనర్జీ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఒక 1% టెక్నిక్స్ని అవి చెప్పడం, అంతేగాని దాని పరమార్థం ఇంట్లో కూర్చొని బిర్యానీ ఆకులతో రాయిస్తే అంతా వచ్చేస్తుందని దాని పరమార్థం కాదు. కాబట్టి విమర్శించుకునే వాళ్ళు, ఎవరైనా ఒకరు జడ్జిమెంట్ చేసేవాళ్ళు ఒకసారి దాన్ని విషయ సంగ్రహాన్ని గ్రహించని నా విన్నపం. గురువుగారి యొక్క సంకల్పము కటిక పేదవాళ్ళని కూడా ధనవంతులు కావాలని అతని సంకల్పము. ఆ సంకల్పంతో అతను నిరంతరం సాధన చేస్తూ బయాలజికల్గా కూడా గురువుగారి ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన కృషి సాధనతో పాటు మన బయాలజికల్గా మన శరీరానికి, ఫిజికల్గా బయాలజికల్కి సంబంధించిన మన శరీరాన్ని కూడా మనం జాగ్రత్తగా దానికి ఒక రెస్పెక్ట్ ఇస్తూ దానికి ఇవ్వాల్సిన విశ్రాంతిని, కావాల్సిన ఆహారాలను కూడా మనం సరిగ్గా సమకూర్చుకోవాలని దీని భావార్థం. చాలామంది అంటున్నారు, చాలామంది గురువుల్ని వ్యక్తిగతంగా విమర్శిస్తూ ఉంటారు. అతని వ్యక్తిగత జీవితం ఇట్లా, ఆయనకి ఇది వ్యసనాలు ఉంటాయి, అది వ్యసనాలు ఉంటాయని. అవన్నీ నేను ఒక పక్కన పెట్టి నేను ఒక చిన్న చెప్తానండి. శ్రీ దత్త చరిత్రలో దత్త గురువు గారు అతని జీవిత చరిత్ర కానీ చూసినప్పుడు అతని మందుబాటుల్లో కానీ, పక్కన తొడ మీద అమ్మాయిలు పెట్టుకోవడము, కుక్కలు ఉండడం చుట్టుపక్కల, ఇలాంటివన్నీ కూడా ఒక వ్యసనాలతో కూడిన రూపం అనేది వస్తుంది. వచ్చినప్పుడు గురువుగారు పరీక్షిస్తూ ఉంటారు శిష్యులందరినీ కూడా. శిష్యులు గట్టిగా నమ్మకంతో అతనిలో ఉండే జ్ఞానాన్ని మాత్రమే నాకు కావాలి, మిగతా విషయాలు నాకు వద్దు అని అతనే శరణాగతి అని శరణమైనప్పుడు అతనికి ఒరిజినల్ రూపంలో వచ్చి అతని జ్ఞానాన్ని ప్రబోధించిన దత్త చరిత్రలో మీరు చరిత్ర చదివినారంటే దాంట్లో సారాంశం అనేది తెలుస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్క గురువు అనేది మనం యాక్సెప్ట్ చేసినప్పుడు అతని వ్యక్తిగత జీవితాలు మనకు అనవసరం. అతని ద్వారా మనం ఎంత జ్ఞానం పొందామో ఆ జ్ఞానాన్ని మనం రిసీవ్ చేసుకొని ఆ జ్ఞానానికి గురువుగారికి పాద నమస్కారాలు చేసుకోవాలి. అది నాకు తెలిసిన విషయం. మరి మీరేమంటారో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. కాబట్టి వ్యక్తిగత విషయాలు ఎన్నున్నా కానీ ఎన్నైనా ఉండొచ్చు అతని వ్యక్తిగత విషయాలు, కానీ మనకు కావాల్సింది జ్ఞానం. ఆ జ్ఞానం ఆ గురువు దగ్గర మనం స్వీకరించి దాన్ని సాధన రూపంలో పెట్టి మనకి ఆ జ్ఞానాన్ని అందించిన గురువు గారికి దైవంగా పాద నమస్కారాలు చేసుకోవాలి. ఇదే అండి మన వ్యక్తిగత విషయాల మీద ఉంది. మళ్ళీ చాలామంది విమర్శిస్తున్నారు, గురువుగారు ఇన్ని వేలు తీసేసుకున్నారు, అన్ని వేలు తీసేసుకున్నారని చాలామంది కామెంట్ బాక్స్లో చెప్తున్నారు. చాలామంది వీడియోస్ కానీ అట్లా విమర్శిస్తూ ఉన్నారు. ఓకే, గురువుగారు ఏమన్నారంటే, ఈ ఈ ఈ ఈ టెక్నిక్, ఈ జ్ఞానాల ద్వారా చాలామంది నేను ప్రాక్టీస్ చేసి నేను డెవలప్ అయ్యాను. అదేవిధంగా నాకు సంబంధించిన ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నాను. ఈ జ్ఞానాన్ని అందించడానికి నాకు కొంత డబ్బు, సమయం అనేది మీకోసం వెచ్చిస్తున్నాను. కాబట్టి నాకు ఆ ఫీజు అనేది నేను కంపల్సరీగా తీసుకుంటున్నాను. నా ఫీజు అనేది ఇలాగే ఉంటుంది. కాబట్టి ఆ మనీ మంత్ర సూత్రాల్లోనే ఎంత ఎక్స్పెన్సెస్ పెడితే అంత రిసీవింగ్ అనేది వస్తుందని ఒక టెక్నిక్, ఒక సాధన, వాళ్ళ ప్రాక్టికల్లో అది ఒక సాధన. కాబట్టి నేనైతే ఈ విధంగా ఇంప్రూవ్మెంట్ అయ్యాను. మీరు కూడా క్లాసెస్కి వచ్చి మీ జీవితాన్ని మీరు బాగుపరచుకోవాలంటే మీరు కూడా రండి. కాకపోతే ఒక షరతు, మీరు అప్పులు చేయకండి, ఎవరి దగ్గర అడగద్దండి, నాకు ఫ్రీగా క్లాస్ చెప్పని నన్ను రిక్వెస్ట్ చేయొద్దండి. ఫ్రీ సర్వీస్ చేయడానికి నేను యూట్యూబ్లో ఛానల్స్ ఇచ్చాను. దాని ద్వారా మీరు ప్రాక్టీస్లో వేసుకొని మీ ఇంటెలిజెంట్తో మీరు ఇంప్రూవ్మెంట్ అవ్వండి. అంతేగాని అప్పులు చేసి రాకండి, బలవంతంగా రమ్మని నేను చెప్పను.
అని గురువుగారు పదే పదే చెప్పినారు. కాబట్టి ఇందులో ఇప్పుడు మీకు మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోవాలంటే ఒక క్లాస్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత దాంట్లో ఉండే టెక్నిక్స్ మీరు ఫాలో అవ్వండి. అంతే, దట్స్ ఇట్. ఆ టెక్నిక్స్ ఫాలో అవుతూ మీరు ఎక్కువ ప్రాఫిట్ వచ్చిందనుకోండి, అప్పుడు మీరు ఇంకో క్లాస్కి వెళ్ళండి. అంతే. అది మనం డబ్బులు ఇచ్చి వెళ్ళాలా వెళ్ళకూడదా అనేది మన విచక్షణ మీద ఉంటుంది. అంతేగాని ఇందులో గురువుగారిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. అవతల వాళ్ళు కూడా వీడియోస్ పెట్టేసి ఓన్ జడ్జిమెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏది కూడా గురువుగారు ఏదో నోటుకొచ్చింది ఎప్పుడు చెప్పలేదండి. దాని వెనకాల గురువుగారు కూడా ఎంతో ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్ చేసి ఇంప్లిమెంట్ చేసి తర్వాత మనకి ఇది యూట్యూబ్ ద్వారా వచ్చారనమాట. దాన్ని గ్రహించే విధానంలో, తీసుకునే విధానంలో రాంగ్గా తీసుకునేసి అది వేరే విధంగా వేరే విధంగా మనకి చూపించబడితే అది ఎవరు తప్పనేది వాళ్ళకే వదిలేస్తున్నాను అనమాట. మనం ఏదైనా ఒక విషయానికి సంబంధించింది విన్నప్పుడు దాన్ని ఎంతవరకు కరెక్ట్గా రిసీవ్ చేసుకున్నాను అనేదాన్ని మన విచక్షణ మీద ఉంటుంది. ఇది నేను చెప్పాను కదండి, వేలు డబ్బులు తీసుకుంటున్నారు ఇది అనేదానికి నేను ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్పాను. తర్వాత గురువుగారు కూడా అదే చెప్పారు. ఇప్పుడు మన భగవద్గీతలో కానీ ఏదైనా కానీ ఏం చెప్పారు, మన ఆత్మలోనే దైవం ఉంటారు, మనకి మించిన దైవత్వం ఇంకోటి లేదు, మన శరీరమే ఒక దేవాలయము, మన అంతరాత్మలోనే పరమాత్మ ఉంటాడు, ఈ ఆత్మని పరమాత్మ మనమే ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనేసి భగవద్గీతలో కూడా చెప్పారు. అదేవిధంగా గురువుగారు ఏమన్నారంటే, మంత్రాలు తంత్రాలని చెప్పి బయట వాళ్ళందరి దగ్గరికి కూడా వేలు పెట్టి మీరు వెళ్ళకండి. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ సొల్యూషన్ మీరే కనుక్కొని మీరే దానికి ముందుకెళ్ళండి. రాహుకాలాలు, గ్రహాలు, ఇవి అవి అని చెప్పేసి మూఢనమ్మకాల్లో మీరు వెళ్ళకండి. ఆల్రెడీ నేను ఆ విద్యలన్నీ నేర్చుకున్నప్పుడు నా దగ్గర వందల మంది వచ్చి నాకు ఫీజులు చెల్లించి అలాంటి పనులు కూడా నేను చేశాను. అలాంటి పూజలు కూడా నాకు వచ్చు, నేను చేశాను. తర్వాత జనాల్ని ఎంతోమంది పేదోళ్ళు కూడా లక్షల్లో అప్పులు చేసి కూడా ఈ పూజలు పురస్కారం వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేకుండా వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేయడం వదిలేసి ఈ పూజలు, మంత్రాలు, తంత్రాలు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పులు చేసి కూడా లక్షల్లో వేలలో కూడా అప్పులు పాలైన విషయాలు కూడా గురువుగారు క్లియర్గా చెప్పారు. కాబట్టి నాకు కూడా అలాంటివి వచ్చు. ఇలాంటి వాటి మీద మీరు ఫోకస్ పెట్టకండి, డబ్బు మీద ఫోకస్ పెట్టండి, మిమ్మల్ని మీరు ఆనందంగా పరచుకోండి. ఇవంతా కూడా టెంపరీ సొల్యూషన్సే, ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసుకుంది మంత్రాలు, తంత్రాలు అనేవి అని క్లియర్గా క్లాస్లో చెప్పారు. గురువుగారు ఇలా చెప్తారు, మళ్ళా లోపలికి వెళ్ళంగానే 2000 ఫీజు తీసుకొని ఆ తంత్రం చెప్తారు అని విమర్శిస్తున్నారు. ఎందుకు మిమ్మల్ని ఎవరు పొమ్మన్నారు? చెప్పారు కదా క్లియర్గా, అది మీ విచక్షణ. గురువుగారు క్లియర్గా చెప్పారు, అవంతా టెంపరీనే, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకోండి అని. అది తెలిసి మళ్ళీ మీరు వెళ్తే ఇంకా వచ్చినప్పుడు సొల్యూషన్ చెప్పాలి కాబట్టి తీసుకుంటారు అంతే. ఇంకా అది మన పరిజ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దానివల్ల కూడా నాకు తెలిసి యూట్యూబ్లో శ్రీ అనంతకృష్ణమాచార్య గురువు గారి యూట్యూబ్ ఆయన చెప్పిన టెక్నికల్ క్లాసెస్ వల్ల చాలా మందిలో కూడా పూజలు, మంత్రాలు, తంత్రాలు అనేవి కూడా అవాయిడ్ చేసినవి ఒక రెవల్యూషన్ అనేది వచ్చింది. మంత్రాలు, తంత్రాల కంటే కూడా ఒక లా ఆఫ్ అట్రాక్షన్ మీద, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిఫెన్సీ అనేది ఎక్కువ అనేది ఒక రెవల్యూషన్ అనేది కూడా గొప్ప మార్పు వచ్చిందని కూడా చెప్పవచ్చు, క్లియర్గా చెప్పవచ్చు అనమాట. మళ్ళా పూజలు, పునస్కారాలు కూడా మీరు ఎక్కువ గంటల తరబడి మీరు చేయకండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి అని చెప్పారు. ఈవెన్ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవంతుడు కూడా అదే చెప్పాడు, మీరు సంతోషంగా ఆనందంగా ఉండండి. ఈవెన్ గరికపాటి గారు కూడా అదే చెప్పేది. మీరు ఇవన్నీ సైంటిఫిక్ రీజన్స్ అన్నీ మీరు చూసుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్లో అనంతకృష్ణమాచార్య గారి గురుగారు చెప్పింది కూడా అన్నీ లింక్ అయ్యే ఉంటాయి. అది ఎంత మాత్రం తీసుకోవడం, ఎట్లా తీసుకోవడం అనేది మన విచక్షణ మీద ఉంటుంది. ఈవెన్ మీరు హనుమంత్ టెంపుల్కి నమస్కారం చేసుకొని హనుమంతుడికి ఒక గరికపాటి గారు కూడా అదేగా చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హనుమంతుడిని తీసుకున్నప్పుడు అతనిలోనే ఉండే దైవభక్తి, డిసిప్లిన్, క్రమశిక్షణ బలంగా ఎలా ఉండాలనేది అతని చరిత్ర తెలుసుకొని దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోండి. అంతేగాని చుట్టూ ప్రదక్షిణాలు చేయడం వల్ల, కొబ్బరికాయలు కొట్టడం వల్ల అది కాదు, దాంట్లో తత్వం తెలుసుకోండి అని గరికపాటి గారే మనకు చెప్పారా లేదా? అదే టెక్నిక్స్ ఈయన కూడా చెప్పారు. అంటే ఇవంతా కూడా నిజాలండి. ఆ సైంటిఫిక్ టెక్నిక్స్ని, ఒక ధార్మికతను, ఒక శాస్త్ర విజ్ఞానాన్ని రెండు ఇంప్లిమెంట్ చేసి ఒక మనిషి విచక్షణ రూపంలో ముందుకెళ్ళాలని చెప్పింది. కాబట్టి మంత్రాలు, తంత్రాలని గంటల తరబడి చేయకుండా మీ మీద మీరు ఫోకస్, మిమ్మల్ని మించిన దైవం లేదు, మీకు మించిన తెలివైన వారు లేదు, మిమ్మల్ని మించిన జ్ఞానవంతులు లేదని చెప్పి మనకి సబ్కాన్షియస్ మైండ్ని డెవలప్ చేసుకోవడానికి మన అంతర్గతంగా మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని
మనల్ని ఇంప్రూవ్మెంట్ చేసుకొని ఏదైనా మనతోనే మనం సక్సెస్ అయ్యేలాగా అట్లాంటి టెక్నిక్స్ అన్నీ కూడా గురువుగారు చెప్పారు. ఇంకా కూడా డీప్గా క్లాసెస్ వెళ్ళాలంటే కొంచెం ఎక్స్పెన్సెస్ ఖర్చెస్ అవన్నీ ఉన్నాయి. అవి కూడా మీరు కంపల్సరీగా రావాలి, మీరు ఇంతే ఖర్చు పెట్టాలని గురువుగారు చెప్పలేదు. నేను చెప్పిన ఈ ఫస్ట్ క్లాస్లో ఉండే టెక్నిక్స్ని అన్నీ ఫాలో అయ్యి ప్రాక్టీస్లో పెట్టండి. పెట్టి తర్వాత ప్రాఫిట్ పొంది ప్రాఫిట్లో కానీ మీకు నిజం అనిపిస్తే అప్పుడు రండి అని చెప్పారు. కాబట్టి ఇవన్నీ తీసుకోవడము, డబ్బులు ఖర్చు పెట్టడం అనేది మన విచక్షణ మీద మన ఆధారపడి ఉంటుంది. ఇదండి నేను చెప్పే విషయాలు. మళ్ళీ ఇంకోటి ఏం చెప్పారంటే గురువుగారు, మిమ్మల్ని సంతోషపెట్టుకోండి ఫస్ట్ అని చెప్పారు. అంటే మంచి ఒక కాస్ట్లీ డ్రెస్ వేసుకోండి, నీట్గా అలంకరించుకోండి, శుభ్రంగా ఉండండి, చక్కగా యాటిట్యూడ్ చూపించండి, శుభ్రంగా నడిచేటప్పుడు ఒక వ్యక్తిత్వ వికాసం వికసించేలాగా స్ట్రైట్ ఫార్వర్డ్గా నడవడము, సమాధానం చెప్పేటప్పుడు కరెక్ట్గా సమాధానం చెప్పడము, ఫేస్ టు ఫేస్ మాట్లాడము, ఇవంతా వ్యక్తిత్వ వికాసాలకు సంబంధించిన విషయాలే. ఈవెన్ మనకు భగవద్గీతలో ఇతిహాసాల్లో అన్నీ కూడా అలాగే చెప్తారు, ఎప్పుడు కూడా కాన్ఫిడెంట్గా ఉండమని చెప్పి. అలాంటి విషయాలే గురువుగారి క్లాసెస్లో ఉన్నాయి. ఇందులో అపోహాలు తర్వాత అసత్యాలు ఏముందండి, ఏమీ లేదు. ఇవన్నీ తెలుసుకున్నాను, నిజంగా జ్ఞానం ఉంటే వాళ్ళు వీళ్ళు తెలుసుకున్నాను అనుకో, అవి ప్రాక్టికల్లో పెడితే నిజంగా హ్యాపీ అనిపిస్తుంది మనకి. అసలు లైఫ్ అనేది చాలా హ్యాపీగా సంతోషంగా లీడ్ చేయాల్సిందే అనేది ఈ క్లాస్లో మనకి గురువుగారు చెప్పారనమాట. ఎప్పుడు మనకి అది దాంట్లో నుంచి మనం విముక్తి అనేది లేదు, పుట్టుక మరణం అనే దాంట్లో విముక్తి లేదు. ఆ విముక్తి లేనప్పుడు మనం కంపల్సరిగా ఈ మనిషి జీవితం అనేది చేరాల్సింది. అలా జీవించాల్సి వచ్చినప్పుడు ఈ నెగిటివిటీని అంతా పక్కన పెట్టేసి సంతోషంగా బతకదాము, సంతోషంగా హ్యాపీగా ఉందాము. హ్యాపీగా ఉండడానికి 90% సోర్సెస్ ఏమంటే మనీనే. కాబట్టి మనీకి కూడా ఎక్కువ పవర్ఫుల్ మనీ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టి ప్రాఫిట్స్ ఎక్కువగా ప్రతి ఒక్కరు కూడా సంపాదిస్తూ ప్రాఫిట్స్ పొందుతూ సంతోషంగా ఆనందంగా ఉండండి అని గురువుగారి క్లాసులో చెప్పారు. అదేవిధంగా మనకి అది నేను ముందే చెప్పాను కండి, యద్భావం తద్భవతి అని. మనం ఎంత శుభ్రంగా అందంగా ఆనందంగా ఉంటామో అదేవిధంగా ఆ యూనివర్స్ కూడా మనకి ఇస్తుంది అనమాట. మార్నింగ్ అఫర్మేషన్స్ అవన్నీ ఎందుకు చెప్తామంటే, పొద్దున్నే కూడా మార్నింగ్ లేచి డబ్బు సంపద ఐశ్వర్యం అని చెప్పి వంట చేసేటప్పుడు కూడా నేను చేసే ఈ వంట సంపూర్ణ ఆరోగ్యం దీర్ఘాయుష్ని ఇస్తుంది అని చెప్పి వంట చేసుకోమని చెప్పారు. తర్వాత తినే తిండిలో కూడా రకరకాలైన పదార్థాలు పెట్టుకొని భోజనం చేయమన్నారు. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం చేసే భోజనాల్లో కూడా గురువుగారు ఏం చెప్పినారంటే, అంత అన్నం మిగిలేటట్టుగా చేసుకోండి అని చెప్పారు. ఆ అన్నం అనేది బయట వాళ్ళకి చిన్నపిల్లలకు దిష్టి తీసి బయట వేస్తారు. దానికి ఒక రీజన్ ఉందని చెప్పారు. దానివల్ల ఏమంటే అట్లా ఊరికే దిష్టి తీసి బయట వేయడం వల్ల, లేదా ఊరికే అట్లా అన్నం తీసి బయట పెట్టడం వల్ల ఈ సృష్టిలో ఉండే సమస్య జీవులు, కుక్కలు కావచ్చు, కాకులు కావచ్చు, చిన్న సూక్ష్మ ఈవెన్ పాచిపోయిన అన్నం కూడా మన కాళ్ళలో పడేస్తే చిన్న సూక్ష్మ క్రిములు కూడా అవి ఆహారంగా తీసుకుంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా మన పాత్ర అనేది నిండుగా ఉండాలని కూడా మన ఇతిహాసాలు పురాణాల్లో కూడా మన పెద్దలు కూడా చెప్తారు. అదే గురువుగారు కూడా అదే అంటారు. నిండుగా ఉందని పూర్వకాలంలో చెప్పేవాళ్ళు. ఏదైనా ఉందా మీ ఇంట్లో అంటే ఖాళీ లేదనేది కాకుండా మా ఇంట్లో నిండుగా ఉంది అని చెప్పేవాళ్ళు. అదేవిధంగా ఎప్పుడు కూడా పాజిటివ్గా వర్డ్స్ మాట్లాడండి. ఒక రోజంతా కూడా మీరు పాజిటివ్గా మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. అట్లా 21 days 40 days ప్రాక్టీస్ చేసి మళ్ళీ మెడిటేషన్ చేయండి. చేసినప్పుడు మీరు ఏమైనా అనుకున్న పనులు మీరు కార్యాచరణ పెట్టినప్పుడు అది ఈజీగా అయిపోతాయి. మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు, హార్డ్ వర్క్ చేసినప్పుడు ఆ హార్డ్ వర్క్లో మన బాడీలో నెగిటివిటీ ఉంటుంది, ఎన్విరాన్మెంట్లో నెగిటివిటీ ఉంటుంది. దానివల్ల మన సబ్కాన్షియస్ మైండ్ కూడా పని చేయకుండా మనం చేసే పనులు అనేవి సక్రమంగా జరగవు. కాబట్టి అవన్నీ నెగిటివిటీ పోవడానికి ఫస్ట్ నెగిటివిటీని తీసేయమన్నారు, ధ్యానం చేయమన్నారు, వర్కౌట్ చేయమన్నారు. అంతేగాని గురువుగారు ఇంట్లో కూర్చునేసి యూనివర్స్ డబ్ల్యూ అని చెప్పలేదు. అలా చేయమని కూడా ప్రాక్టీస్ చెప్పమని, ఇంట్లోనే కూర్చుంటే డబ్బులు వచ్చేస్తాయని చెప్పలేదు. సబ్కాన్షియస్ మైండ్ని పవర్ఫుల్ అఫర్మేషన్తో ఫీడ్ చేసుకోమని చెప్పారు. ఈ సబ్జెక్ట్ యొక్క కాన్సెప్ట్. దయచేసి ఎవరైనా చేసేటప్పుడు ఈజీగా చేసేయద్దండి. వాళ్ళ వెనకాల పూర్వపురాలు కనుక్కొని తర్వాత చేయండి. తర్వాత భోజనం అనేది కూడా బాగా మంచి నీట్గా ఉండే భోజనం తినమని గురువుగారు చెప్పారండి. అంటే మహారాజు లాంటి భోజనం తినమన్నారు. ఒక పచ్చడి, 2 పచ్చళ్ళు, 2 తాలింపులు అంతే. దాంట్లో ఏం తప్పు ఉందండి? ఇప్పుడు మన ఖర్చులు ఆదాయం అంటారు. హాస్పిటల్కి మన కోసమే మనం తింటాము. ఏమైపోతుంది? 100 అవుతాయి, 1000 అవుతాయా? తింటాము. అలా తినకుండా మనం పస్తులుండి హాస్పిటల్కి వెళ్తే ఒకరోజు హాస్పిటల్కి ఒక 10 నిమిషాల కన్సల్టెన్సీస్కి 500 ఇస్తాం. ఇచ్చేసి మళ్ళీ మందులకు ఒక 3000 పెడతాం. అదేదో ఈ ఫుడ్ మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఏమవుతుంది?
మంచి అవుతుంది. తీసుకునే ఫుడ్ నుంచి వేసుకునే బట్టల వరకు ఎట్లా ఉండాలి అనేది ఈ సబ్జెక్ట్ కాన్సెప్ట్లో క్లియర్గా చెప్తారు. అవన్నీ కానీ మనం ప్రాక్టీస్లో పెడితే మనకి తెలియకుండానే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. ఆ ఫుడ్ తయారు చేసేటప్పుడు కూడా పాజిటివ్ వర్డ్స్ చెప్పమనేసి గురువుగారు చెప్పారు. ఏమంటే, నేను చేసే ఈ పదార్థము సంపూర్ణ ఆరోగ్యాన్ని తిరిగాయిస్తుంది, మంచి డబ్బును సంపదనిస్తుంది అని చెప్పమన్నారు. కూర్చొని తినేటప్పుడు కూడా నేను తినే ఈ ఆహారము నాకు సంపూర్ణ ఆరోగ్యం ఇస్తుంది, తినే రైతులకి కృతజ్ఞత అని చెప్పండి అని చెప్పారు. అంతే. మనకి ఇంకా సాయిబాబా చరిత్రలో కూడా ఒకసారి తినే ముందు ఒకసారి దైవ ప్రార్థన చేసుకొని కళ్ళకు అద్దుకొని తినండి అంటే దాని భాగం కృతజ్ఞత చెప్పమని. ఇన్ని మంచి విషయాలు గురువుగారి ద్వారా నేను నేర్చుకున్నాను. నేను వాటిని పూర్తిగా అవగాహన చేసుకున్నాను. తర్వాత ఈ గురువుగారు మంచా చెడా అనేది మీరే డిసైడ్ చేయండి. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలనుకున్నాను. తక్కువ మాట్లాడమన్నారు, చిన్నపిల్లల్ని హ్యాపీగా ఉంచమని చెప్పారు, వాళ్ళు కానీ క్షోభిస్తే మంచిది కాదని చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ డబ్బులు పెట్టుకోమన్నారు. మళ్ళీ వీలైనంత వరకు ఎక్కువ బంగారం కొనమన్నాడు. బంగారం ఇంట్లో ఉండటం వల్ల ఎనర్జీ లెవెల్స్ పెరిగి నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. మనం హ్యాపీగా ఉండడానికి ఆ బంగారం కూడా ఒక తోడుకోతుంది. ముఖ్యంగా ప్రార్థన అనే దానికి క్లారిటీ ఇచ్చారండి గురువుగారు. మనం ప్రేయర్ చేసినప్పుడు ఆ ప్రేయర్ వల్ల ఒక మంత్రమో తంత్రం అయ్యి మన కోరికలు తీరిపోతాయని దాని అర్థం కాదు. ఒక భగవంతుడి సన్నిధిలో మనం కూర్చొని ప్రార్థన చేస్తే మన అంతర్గతంలో ఉండే శక్తి ఇంక్రీజ్ అవుతుంది. మనం చేయాల్సిన పనికి ఒక మార్గం అనేది ఏర్పడుతుంది. ఆ శక్తి వల్ల మనం ఏం చేస్తామంటే మనం అనుకున్న పనులను ఫాస్ట్గా మనం చేయగలుగుతాము, తొందరగా పనులు అయిపోతాయి. అంతే అండి. భగవంతుడి దగ్గర ప్రార్థన అనేది మన అంతర్గతంలో ఉండే శక్తిని, మన పాజిటివ్ ఎనర్జీని ఇంక్రీజ్ చేసుకోవడం, అదే ప్రార్థనకి అర్థం అని చెప్పేసి గురువుగారు మనకి చెప్పారు. అదే మనం చేయాల్సిన పనులన్నీ పక్కన పెట్టేసి 24 గంటలు స్తోత్రాలని, లక్ష్మీ స్తోత్రాలని, విష్ణు స్తోత్రాలని ఇవన్నీ చెప్పుకుంటూ ఉండేటప్పుడు ఆ విష్ణు భగవంతుడు మాత్రమే మన సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అవుతారు. అలా కాకుండా ఎనర్జీ లెవెల్స్ తీసుకొని దాంట్లో ఉండే విషయ సంగ్రహం తెలుసుకొని ఎనర్జీ లెవెల్స్ కోసము గుళ్ళకి తర్వాత దీనికి వెళ్ళాలి. అదే పనిగా గుళ్ళకి అసలు వదిలేసి గుళ్ళు గోపురాలు తర్వాత గంటల తరబడి పూజ రూమ్లో కూర్చోవడం వల్ల నిష్ప్రయోజనము, మంత్రాలు తంత్రాల వల్ల నిష్ప్రయోజనము. దాంట్లో అంతరార్థం తెలుసుకొని ఒక పాజిటివ్ ఎనర్జీని ఇంక్రీజ్ చేసుకోవడానికి, మన ఇంటర్నల్గా ఉండే ఎనర్జీ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసుకొని మన ద్వారా మనం పనులు జరిపించుకోవడానికి మాత్రమే ప్రార్థన చేయాలనే విషయాన్ని గురువుగారు క్లియర్గా చెప్పారు. ఈ విషయాలన్నీ కూడా నేను గ్రహించడం జరిగింది. నేను మానసిక సంతోషాన్ని నేను పొందడం జరిగింది. కాబట్టి ఎప్పటికీ నాకు గురువుగారు అంటే గురువుగారే. ఈ వీడియోలో కానీ నాకు తెలుసు కానీ తెలియక కానీ వాక్చాతుర్యంలో కానీ మాటలో కానీ తప్పులు ఉంటే నేను మనస్ఫూర్తిగా క్షమించమని కోరుతున్నాను. ఇంతటితో ఈ వీడియో నేను ముగిస్తున్నాను. గురువుగారి మంచా చెడా అనేది నేను ఇచ్చిన క్లారిటీ ద్వారా మీరే డిసైడ్ చేసుకోండి. మరొకసారి శ్రీ అనంత కృష్ణమాచారి గురువు గారికి పాద నమస్కారాలతో ఈ వీడియోని నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి.